మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు పర్యటించారు. భారీగా రాళ్లదాడి జరిగింది, పలు వాహనాలు ధ్వంసమైపోయాయి. సయ్యద్ సుహైల్ గారు ఎన్ని వాహనాలు ప్రవర్తన చేశారు, ఎంతమంది పోలీసులు కొట్టారండి? సార్ ఇది ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూసిందా? దీనికి ప్రత్యక్షంగా మీడియానే సాక్షులు. సయ్యద్ సుహైల్ గారి పైన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారండి? ప్రస్తుతానికి ఒక 16 కేసులు ఉన్నాయి మీ పైన. రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2022కు ముందు ఇలాంటి కేసెస్ రాజకీయంగా స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సయ్యద్ సుహైల్ గారు బెంగళూరు పొంగునూరులో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఆ ముసుగులో కోర్టు దండుకున్నారన్న ప్రచారం ఉంది. నిజమంటారు చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు అర్థమవుతాయి. నేను ఓకే అండి, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగు, చెప్పండి, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ పైన ఓ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు కూడా ఉంది. ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా పెట్టారా, లేకపోతే నిజంగానే మీరు అటెంప్ట్ చేశారంటే? నేను ఏమన్నా నా కింద ఇంకొక 16 మంది అంటే మొత్తం 17 మంది కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం నాయకుల్ని ఆ కేసులో. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, అప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నారు. అంటే మీరు పార్టీలో చేరండి. జనరల్గా అప్పట్లో రాష్ట్రంలో మొత్తం వాళ్ళ హవానే నడుస్తుంది. అంటే ఏ ధైర్యంతో వాళ్ళని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఏ ధైర్యం మీకు? సార్ మేము ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారం చూసినాం. సయ్యద్ సుహైల్ ఆర్థిక పరిస్థితి 0. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే సయ్యద్ సుహైల్ బాషా గారు కోట్లు సంపాదించారు. ఒక ఆరోపణ ఉంది. ఈ 6 నెలల్లోనే ఇది ఎలా సాధ్యమైంది? నేను కోట్లు సంపాదించి నేను ఒక స్థాయిలో ఉండడం అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సయ్యద్ సుహైల్ బాషా గారు పొంగునూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున లాబింగ్ చేస్తూ వచ్చిన మొత్తంలో మీ ఇన్ఛార్జ్కు నెల 10 లక్షల కప్పం కడుతున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే రాజకీయాల్లో ఒకరిపైన బురద చెల్లడం, ఒకరిపైన తప్పుడు ప్రచారాలు చేయడం, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? సుమారుగా జైల్లో ఉన్నాను. అదొక ఎత్తు అయితే నేను జైలు నుంచి బయటకు రావడం, జైల్లో ఉన్నప్పుడు నాకు పార్టీ నుంచి పెద్దలు మన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన మీరు ఫిర్యాదు చేశారంట. సార్ నేను ఎఫ్ఐఆర్ చేయడం అనేది వాస్తవం. ఆ రోజు నా పార్టీకి కానివ్వండి, పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు, చైర్మన్. నిన్న రేమోట్ వచ్చిన సయ్యద్ బాషా అప్పుడే చైర్మన్ టికెట్, ఇందుకు మీరు ఏం చేశారంటే మీకు చైర్మన్ టికెట్ ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు? సార్ నా పొంగునూరు ప్రజలు నేను చైర్మన్ కావాలనేది సెకండరీ సార్. నా అధిష్టానం ఒకటి నిర్ణయిస్తే ఏం చైర్మనే కదా సార్. మీరు వారు నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? సార్ గతంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో మీకు తెలుసు, రాష్ట్రం మొత్తం చూసి. మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారు. రేపు పొద్దున పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే పొంగునూరులో తిరుగుతారా మీరు? నేను పొంగూరులోనూ తిరుగుతా, రాష్ట్రంలోనూ తిరుగుతా, నా జిల్లాలోనే ఉంటా సార్. నేను ఫస్ట్
సుమన్ టీవీ, నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈనాటి మన అతిథి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ యువ నాయకులు సయ్యద్ సోహెల్ బాషా గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సయ్యద్ సోహెల్ బాషా గారు. నమస్తే సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? సార్, ఒకసారి మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి బ్రీఫ్గా చెప్పండి. సార్, నా పేరు సయ్యద్ సోహెల్ బాషా. మా నాన్న పేరు సయ్యద్ మహబూబ్ బాషా. మాది పుంగనూరు పట్టణమే. సుమారు 12 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మా నాన్న వ్యాపారం రీత్యా మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. అప్పుడు నేను వ్యాపార రీత్యా బెంగళూరు స్థిరపడడం జరిగింది సార్. పెళ్ళి అయిందండి మీకు? సార్, మ్యారేజ్ అయింది. ఒక 8 years అయింది సార్ మ్యారేజ్. ఓకే. పిల్లలు ఎంతమంది అండి? 2 కొడుకులు సార్. ఇప్పుడు మీరు ఏదో సొసైటీ పెట్టి సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిసింది. అవును సార్. ఇంతకు మీరు ఏ సొసైటీ పెట్టారు, ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారండి? సార్, నేను 2020లో ఇండియన్ పీపుల్స్ హెల్ప్ ఫౌండేషన్ అని IPHF అని చెప్పి ఒక చారిటబుల్ ట్రస్ట్, మా ఫ్యామిలీ ట్రస్ట్ ఓపెన్ చేసి స్వచ్ఛంద సేవ ఏదైతే నా స్వచ్ఛందంగా నేను సంపాదించిన దాంట్లో ఒక 20% 30% తీసి దాన్ని పేద ప్రజలకు, ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉంది, నాకు హాస్పిటల్కు ఇబ్బందిగా ఉంది అంటారో, నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇబ్బంది చెప్తారో వాళ్ళకు నేను హెల్ప్ చేస్తానని తప్పించి నేను ఎవరి దగ్గర కూడా డబ్బులు యాక్చువల్గా మా ఏదైతే బైలాస్ ఉన్నాయో, ట్రస్ట్ బైలాస్ ఉన్నాయో, దాంట్లోనే ఎవరి దగ్గర కూడా ఫండ్స్ యాక్సెప్ట్ చేయమనేది ఉంది. మాకు ఫామ్ 20 అనేది ఒకటి వస్తుంది. అలాంటివి ఏవి వర్తించవు. నేను నా స్వచ్ఛందంగా నేను సంపాదించిన దాంట్లో నుంచి నేను ఖర్చు పెట్టే రీత్యా నేను సేవ చేస్తున్నాను సార్. ఇప్పుడు మీ సొసైటీ ఎక్కడెక్కడ పెట్టారండి? సార్, నేను యాక్చువల్గా దీన్ని రిజిస్టర్ చేసింది బెంగళూరులో. నేను నా పుట్టిన ఊరు పుంగనూరు కాబట్టి నేను అక్కడ కూడా బెంగళూరు పుంగనూరులో కూడా నేను సేవా కార్యక్రమాల్లో చురుకుగా చేస్తూ ఉంటాను సార్. ఇప్పుడు పొంగనూరులో మీ ఫోర్ ఫాదర్స్ది ఫ్యామిలీ కుటుంబమా లేకపోతే వ్యాపార కుటుంబం అండి మీది? సార్, మాది 4 fathersది వ్యాపార కుటుంబం. చాలా వరకు వ్యాపారాల్లోనే ఉన్నారు పెద్దలంతా. ఇప్పుడు నేను వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డాను సార్. ఓకే. ఇప్పుడు మీరు పొంగనూరులో ఎప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారండి? సార్, 2022లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సుమారు 500 మందితో విజయవాడలో ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉందో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మా చల్లాబాబు గారు నన్ను తీసుకెళ్ళి చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేర్పించడం జరిగింది. ఇప్పుడు ఏ ఇయర్లో? 2022లో. అంతకుముందు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అప్పుడు కూడా ఉన్నారు. అవును సార్. అయితే నాకు ఒకటి తెలిసిందండి, సయ్యద్ సోహెల్ బాషా గారు వైసీపీలో ఉన్నారని అప్పట్లో తెలుగుదేశం పార్టీకి కోవర్టుగా పనిచేస్తున్న నేపథ్యంలో అతని పైన అప్పుడు అక్కడి నాయకులు కేసు కూడా పెట్టారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? సార్, నేను ఎన్నడూ 2022 ముందు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను ఏదో నాకు తోచింది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, కోవిడ్ సమయంలో చాలామంది ఇబ్బంది పడతా ఉంటే రాజకీయ నాయకులు ఎవరు ఒక వ్యక్తికి కూడా హెల్ప్ చేయడం లేదని చెప్పి కొంతమంది యువకులు సేవ చేస్తూ ఉంటే వాళ్ళకు నేను సపోర్టుగా నిలవాలా, నా ఊరికి నేను ఏదైనా చేయాలా, ఇంట్లో కూర్చుంటే ఇది మంచి పద్ధతి కాదు, నేను నా సమాజానికి నా ఊరికి ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో నేను ఆ రోజు పుంగనూరు నుంచి బెంగళూరు నుంచి పుంగనూరుకి డైలీ రావడం, ఏదో ఒక సేవా కార్యం చేయడం. కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ భయపడి ఇళ్ళలో ఉంటే నేను ప్రతిరోజు బెంగళూరు నుంచి పుంగనూరు ట్రావెల్ చేసినాను. ప్రతి ఒక్కరికి నా వంతుగా నేను సహకరించాను. కానీ ఎన్నడూ నేను చేసిన ఏదైతే మంచి ఉందో నేను చెప్పకూడదు అనుకున్నాను. కానీ నా పుంగనూరు ప్రజలకు తెలిసి నేనేం చేశాను, నేనేం చేయగలుగుతాను, నేనేం చేస్తాను అని చెప్పి. కానీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీ పైన ఒక బలమైన ఆరోపణ ఉందండి. చెప్పండి. మీరు అడగమంటే అడుగుతా. అడగండి సార్, పర్వాలేదు. స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సయ్యద్ సోహెల్ గారు బెంగళూరు పుంగనూరులో స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టి ఆ ముసుగులో కోర్టు దండుకున్నారన్న ప్రచారం ఉంది. నిజమా కాదా చెప్పండి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయాలు అర్థమవుతాయి. నేను ఇండియన్ పీపుల్స్ హెల్ప్ ఫౌండేషన్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్, IPHF ఫౌండేషన్ అనేసి నా ఫ్యామిలీ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశాను. ఎందుకు ఓపెన్ చేశానంటే నా భావితరాలు ఎవరైతే నా పిల్లలు ఉన్నారో, నా కుటుంబం నేపథ్యం ఉందో, వాళ్ళు ముందు భావితరాలు సేవ చేయాలా అంటే, ఎవరైనా పేద ప్రజలు, మేము సంవత్సరానికి ఒకసారి, మేము ముస్లిమ్స్ కాబట్టి నేను జకాత్ సదకా అని ఇస్తాం, దాన్ని ఇలాంటి డబ్బులు
ఎవరికో మా కుటుంబంలోనే కాకుండా బయట కమ్యూనిటీ పరంగానో పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో బైలాస్ అనేవి ఉంటాయి సార్. బైలాస్ లో వీ వాంట్ యాక్సెప్ట్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ వన్, అంటే ఎవరి దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ పై కూడా మేము యాక్సెప్ట్ చేయము. మా సొంత నిధులు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో వేసుకొని మేము సంపాదించిన సొంత డబ్బులతోనే ఖర్చు పెడతాం తప్పించి వేరే వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరన్నా ఇలా ₹1 కూడా మా సంస్థకు కానీ నాకు కానీ ఇచ్చింటే ఆధారాలు కానీ రుజువులు కానీ ఉంటే మీరు ఏం చెప్తారో దానికి ఎప్పుడైనా నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను సార్. సయ్యద్ సోహైల్ గారి పైన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారండి? ఎన్ని కేసులు? ప్రస్తుతానికి 2022 తర్వాత నేను పార్టీలో చేరిన ఒక వారానికే ఒక కేసు, ఈ ప్రస్తుతానికి ఒక 16 కేసులు ఉన్నాయి మీ పైన. రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2022కు ముందు ఎలాంటి కేసెస్ రాజకీయంగా కేసులు పెట్టారో తప్పించి పర్సనల్ పొలిటికల్ తప్పించి పర్సనల్ గొడవలు కానివ్వండి, వ్యాపార లావాదేవీల్లో కేసులు కానివ్వండి, ఏ పరంగా కూడా స్టేషన్ మెట్లు ఎక్కిన రోజులు కూడా లేదు. కానీ ఈరోజు నా పైన అన్యాయంగా రాజకీయ కక్షలో భాగంగా ఒక యువకుడు, అది మైనార్టీకి సంబంధించిన యువకుడు. ఒకటి ఇప్పుడు పొంగునూరులో ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మహామహులు ఉన్నారు. కానీ సయ్యద్ సోహైల్ 2022లో పార్టీలో చేరుతారు. ఇట్లే వితిన్ నాకు తెలిసి 1.5 year మధ్యలో 17 కేసులు పెట్టారంటే మీరు ప్రభుత్వం పైన ఎలాంటి కార్యక్రమాలు, ఎటువంటి పోరాటాలు చేస్తే మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? సార్ ఇప్పుడు రాజకీయ పరంగా నేను ఒక నాయకుడిని నమ్ముకొని, ఒక పార్టీని నమ్ముకొని, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఎలాంటి భయాందోళనని సృష్టించి అధికారంలో వచ్చి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు రౌడీజం చేసినారో రాష్ట్రం అంతా చూసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రౌడీలు పాలించే పార్టీ, భయాందోళన గురి చేసే పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ప్రేమించి ప్రేమగా వాళ్లకు ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుసుకొని వాళ్ళకి సేవ చేసే పార్టీ అని నేను తెలుసుకొని ఆ పార్టీలో వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మా ఇన్ఛార్జ్ వరుడు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి కనుసంధానంలో ఆయన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఏదో ఒక దండయాత్ర యుద్ధం మాదిరిగా పుంగూరు నియోజకవర్గంలో మేము కార్యక్రమాలు చేస్తే మా పైన రాబందుల్లాగా ప్రతిరోజు మా పైన రాబందులు ఎలాగైతే పిక్కు తింటాయో మా కార్యకర్తల్ని కానివ్వండి, మా నాయకుల్ని కానివ్వండి, వాళ్ళ వ్యాపారాల పైన దాడులు, వాళ్ళ ఫ్యామిలీల పైన దాడులు, వాళ్ళ ప్రత్యక్షంగా దాడులు, పరోక్షంగా దాడులు, రోడ్లో తిరగనీయకుండా జెండా ఎత్తి నోన్ పైన కేసులు పెట్టి ఇలా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు సృష్టించి భయాందోళనమైనటువంటి వాతావరణం ఎన్నడూ రాష్ట్రంలో చూడండి. కానీ రెవల్యూషన్ అనేది పుంగనూరు నుంచే మొదలు పెట్టినాం సార్. ఆ దాని వల్ల వాళ్ళు మా పైన గ్రడ్జెస్ తప్పించి మరొకటి కాదని నేను ఈరోజు చెప్తాను. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, అప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నారు. అంటే మీరు పార్టీలో చేరండి. జనరల్గా అప్పటి రాష్ట్రంలో మొత్తం వాళ్ళ హవానే నడుస్తుంది. అంటే ఏ ధైర్యంతో వాళ్ళని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారండి? ఏ ధైర్యం మీకే? సార్ మేము ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారం చూసినాం, వాళ్ళు చేయాల్సింది చేయలేదు సార్. పుంగనూరుకి అంటే పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదా? దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైందో అదే విధంగా పుంగనూరుకు కూడా స్వాతంత్రం వచ్చి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అన్ని రోజులు అనుకుంటారు. కానీ నిజంగా పుంగనూరుకి స్వాతంత్రం అనేది వచ్చిండేది వచ్చి 6 నెలలు అయింది సార్. ఎందుకంటే స్వేచ్ఛగా తిరగాలన్నా, స్వేచ్ఛగా మాట్లాడాలన్నా, స్వేచ్ఛగా ఏదన్నా వాళ్ళ భావం చెప్పాలన్నా కూడా భయపడేవాళ్ళు సార్. రోడ్లు నలుగురు వచ్చి నిలబడి ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక నిరసన కార్యక్రమం చేయాలన్నా వణికిపోయేవారు. రోడ్లో వచ్చి నిలబడితే ఏడన్నా గాడిదల్ని, పందుల్ని ఎత్తి ట్రాక్టర్లో వేసినట్టు ఎత్తి మా కార్యకర్తల్ని టాటా ఏసీల్లో, లారీల్లో ఎత్తి వేసినారు. ప్రతి ఒక్కటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. కానీ మా కార్యకర్తలు ఎలాంటి భయానికి లోచకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఏదైతే పరిస్థితులు మేము ఎదుర్కొన్నామో ఆ పరిస్థితులు వారు ఎదుర్కొనే మాదిరి చేసినారు సార్. ఇప్పుడు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పర్యటించారు. భారీగా రాళ్లదాడి జరిగింది, పలు వాహనాలు ధ్వంసమైపోయాయి. సయ్యద్ సోహైల్ గారు ఎన్ని వాహనాలు ధ్వంసం చేశారు? ఎంతమంది పోలీసులు కొట్టారండి? సార్ ఇది ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూసింది సార్. దీనికి ప్రత్యక్షంగా మీడియానే సాక్షులు. ఎవరు రాళ్ళు రువ్వారు, ఎవరిని కొట్టారు,
ఎవరు ఎక్కడ ఉన్నారండి. ఒక్క విజువల్స్ నేను అక్కడ ప్రత్యక్షంగా నేను కానీ మా ఇన్ఛార్జ్ వర్యులు కానీ మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కానీ ఎవరన్నా ఒకరు కూడా మీకు అక్కడ ఉంటే మీరు మా పైన కేసులు వేసినా కూడా దానికి మేము తల ఉంచుతాం. కానీ ఆ రోజు జరిగింది ఒకటి, వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు చేసింది ఒకటి. కానీ వాళ్ళు అధికారాన్ని వాడుకొని పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎంత చేయాలో అంత చేశారు. ఈరోజు ప్రజలు కూడా వాళ్ళకి సమాధానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తమ సొంత జిల్లాలో పర్యటించడానికి వస్తే, అది అండి ప్రాజెక్టుల సందర్శనార్థం వస్తే ఆయన అడ్డుకోవడం అనేది అంతకన్నా నీచం, అంతకన్నా సిగ్గుచేటు యాది లేదు సార్. ఎందుకంటే ఒక సీఎం, మాజీ సీఎం వస్తే మీరు ఈరోజు అడ్డుకున్నారంటే రాష్ట్రం అంతా చూస్తూ ఉంది, మీడియా మొత్తం చూస్తూ ఉంది. అధికారులు ఎవరైతే మీకు ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని ఓటేసి తరిమేసినారు. మీరు ఎవరినైతే వాడుకున్నారో వాళ్ళే మీ అధికారాన్ని తరిమేసినారు. ఓకే, ఇప్పుడు సయ్యద్ సోహెల్ గారిది పొంగనూరు. అవును సార్. మీది పొంగనూరు. మీ పైన సోమంలో ఏంటి 4 కేసులు ఉన్నాయి. అక్కడేం చేశారు మీరు అక్కడ? సార్ నేను సుమారుగా మా ఇన్ఛార్జ్ వర్యులు ఎక్కడ వెళ్తే కూడా ఆయనకి తోడుగా ఉండి పార్టీని బలోపేతం చేసే విధంగా సోమల మండలం కావచ్చు, చౌడేపల్లి మండలం కావచ్చు, సదుం కావచ్చు, రొమ్మిచర్ల కావచ్చు, పులిచెర్ల కావచ్చు, ఎక్కడ కార్యక్రమం ఉన్నా మేము ఆయన వెంట వెళ్ళి మా కమ్యూనిటీ కావచ్చు, వేరైతే మేము ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామో, పార్టీ వైపు ఎవరినైతే తీసుకురాగలుగుతామో మా ప్రయత్నం చేసే దిశగా మేము కార్యక్రమాలు కానివ్వండి, ప్రచారాలు కానివ్వండి, ప్రతి ఒక్కటిలో వెళ్ళాం. అదే తరుణంలో సోమల, నంజంపేట వెళ్ళేటప్పుడు రాళ్ల దాడులు చేసి మా వెహికల్స్, మా కాన్వాయ్ సుమారు 24 బండ్లు డ్యామేజ్ చేసి ఇండ్ల పైనుండి స్టాక్ పెట్టుకొని బీర బాటిల్ కావచ్చు, రాళ్ళు కావచ్చు మా పైన రువి మా ఇన్ఛార్జ్ వర్యులు బండి ధ్వంసం చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసినారు. సార్ నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు అడిగే హక్కు ఉంది. ఈరోజు పుంగనూరులో కేవలం బెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే ఓటు అడిగే హక్కు ఉందా? వేరే నాయకులు ఎవరు రాకూడదా? వేరే నాయకులు ఎదగకూడదా? మా ఇన్ఛార్జ్ వర్యులు వారు కూడా రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. మీకు ఎంత ఆవేశం, కోపం, ఆగ్రహం ఉంటుందో ఆయన కూడా ఉంటుంది కదా. కానీ ఆ రోజు ఒక అడుగు తగ్గారు ఆయన. నేను చూశాను, ఎందుకంటే నేను మా అంత ఉన్నాను కాబట్టి. ఆయన ఒక అడుగు తగ్గి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు అన్నారు. కానీ ఆ రోజు ఆయన ఒక అడుగు ముందుకేసి నింటే ఊర్లు కాలిపోయావు సార్. కానీ ఆయన సహనానికి, ఆయన ఓర్పుకి నేను సెల్యూట్ కొడతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు కాన్స్టిట్యున్సీ చల్లగా ప్రశాంతంగా ఉంది అంటే ఆయన ఒక సహనం, ఆయన ఒక ఓర్పు వల్ల ఈ రోజు కాన్స్టిట్యున్సీ ప్రశాంతంగా ముందుకెళ్తా ఉంది సార్. ఓకే అండి, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నిజాయితీగా సమాధానం చెప్పండి. మీ పైన ఓ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు కూడా ఉంది. ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా పెట్టారా, లేకపోతే నిజంగానే మీరు అటెంప్ట్ చేశారండి? సార్ ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల మహిళ, ఆమె మా తల్లి కన్నా పెద్ద వయసు. అంటే మీరు రేప్ అటెంప్ట్ చేసిన మహిళ 60 సంవత్సరాలు, అంటే ఆరోపణ, అంటే మీరు రేప్ చేసిన, అంటే ఆరోపణ వచ్చిన మహిళకు 60 సంవత్సరాలు ఉన్నాయా? సార్ అది యాక్చువల్గా మీకు విషయం తెలియదు. మేము ఏదైతే సోమల మండలంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు వారికి మాకు మధ్య 2 పార్టీల సైనికులకు యుద్ధం జరిగింది అనుకోండి. ఒక పక్క వారు, ఒక పక్క మేము. ఓకే, అక్కడ ఆమె, వాళ్ళ కొడుకు, వారి బంధువర్గం, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము ఒక పక్క ఉన్నాం. ఆమెకి ఎవరో నేను తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. కానీ పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆమెతో కేసు పెట్టించి మమ్మల్ని అరెస్ట్ చేపించి వాళ్ళు వాళ్ళ సునకానందాన్ని పొందినారని చెప్పగలుగుతాం. ఎంత అండి మీరు అనే దానికి వయసు? మీ పైన 60 సంవత్సరాలు ఉంటుంది సార్. 60 సంవత్సరాల మహిళని మీరు రేప్ చేశారని మీ మీద ఆరోపణ చేసి కేసులు పెట్టారు. నేను ఏవన్నో, నా కింద ఇంకొక 16 మంది, మొత్తం 17 వయసు మొత్తం నాయకుల్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి ఎంత చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు సార్ అలాంటి కేసులు చూస్తే. మీరు ఇంత భారీ ఆకారము మీరు రేప్ అటెంప్ట్ చేశారంటే పోలీసు వాళ్ళు కూడా ఎట్లా నమ్మారంటే ఇది? సార్ ఆ రోజుల్లో ఇది మా ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజంలోనే తలదించుకునేటువంటి రోజు సార్ ఆ రోజు. ఎందుకంటే ఆమె ఆ కేసు పెట్టడం అనేది, వీళ్ళు పోలీసు వాళ్ళు ఇంతమంది నాయకుల్ని ఒక కేసులో, తప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఘోరం. కానీ రీసెంట్గా లోక్ అదాలత్లో ఆ కేసు కొట్టేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళ మహిళని 16 మంది అటెంప్ట్ చేయడము, అందులోన మీరు భారీ ఆకారం వేసుకొని మిమ్మల్ని ఏవన్గా పెట్టడము, కనీసం అప్పట్లో పోలీసు వాళ్ళు కూడా అర్థం కాలేదు ఇది ఫాల్స్. సార్ పోలీసు వాళ్ళు 1 సైడెడ్ గా ఎలా ప్రవర్తించారంటే, 4 ఎస్ఐల్ని, 2 సిఐల్ని, నేను బెంగళూరులో నా సొంత స్వగృహంలో ఉంటే రాత్రి 12 గంటలకు వాళ్ళని పంపించి 4 బండ్లలో పంపించి తెల్లవారుజామున 4 గంటలకు నా ఇంట్లో దూరి
నా లిఫ్ట్ ఆఫ్ చేసి, లైట్లు ఆఫ్ చేసి, సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి, వాచ్మెన్ని కొట్టి, నన్ను ఎలాంటి వారెంట్ లేకుండా, ఎలాంటి పేపర్స్ చూపించకుండా నా కుటుంబాన్ని, నా తల్లిని, నా భార్యని, నా చెల్లెల్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఒక కిడ్నాప్ చేసే మాదిరిగా నన్ను తీసుకొని వచ్చి తెల్లవారుజామున 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సోమల్ స్టేషన్లో పెట్టుకుంటే మా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అసలుకి ఆచూకే తెలియదు ఎక్కడున్నాడనేది. ఓకే అండి, ఇప్పుడు మీరు అంటున్నారు గత వైఎస్ఆర్సీపీ పాలనలో పొంగునూరులో అరాచకాలు విచ్చలవిడిగా జరిగాయి, వన్ సైడ్ అనేసి. ఇంత అరాచకాలు, ఇంత విచ్చలవిడి జరిగినా కూడా, ఇంత గతంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికలో టీడీపీ అంత వేవ్ ఉన్నా కూడా ఇక్కడ తిరిగి అప్పటి ఎమ్మెల్యే తిరిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తిరిగి విజయం సాధించారు. అంటే అక్కడ ఆయనకి ప్రజాబలం ఉన్నట్లే కదండి సార్. నేను ఏమంటానంటే, ఆ రోజు ఎన్నికల రోజు ఏదైతే పోలింగ్ రోజు సదుంలో, సోమల్లో కొన్ని బూతులు క్యాప్చర్ చేయడం జరిగింది. అది వాస్తవం, మీడియాలో అంతా వచ్చింది. కొంతమంది బూత్ ఏజెంట్లు కిడ్నాప్ చేసి కాన్స్టిట్యున్సీలు మార్చి పీలేరు కాన్స్టిట్యున్సీలో వదిలేయడం జరిగింది. వెంటనే మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు ఆయన దానిపైన బాధ్యతగా తీసుకొని ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించి వెంటనే వాళ్ళని తీసుకొని వచ్చి సుమారు 3-4 గంటల తర్వాత వాళ్ళని బూత్లో వదిలేయడం. అంటే మీరు ఊహించగలరు ఎన్ని బూత్లు క్యాప్చర్ చేయగలిగింటారు, ఎన్ని చోట్ల రిగ్గింగ్ చేయగలిగింటారు, ఎన్ని చోట్ల దొంగ ఓట్లు ఉంటాయి. నేను ఒక బూత్లో కూర్చుంటే నన్ను బూత్లో కూర్చోనీయకుండా ఒక బూత్లో 500 ఓట్లు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే నేను అడ్డుకుంటే నన్ను బూత్లో నుంచి బయట తప్పించాలనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల కాదు. నేను ఆ బూత్లో కూర్చొని ఎన్ని ఓట్లు అయితే తప్పించగలుగుతున్నాను, నన్ను ఆ సాయశక్తులను నేను కాపాడి ఆ బూత్ క్యాప్చర్ కాకుండా నేను కాపాడగలిగినాను. కానీ సాయంత్రం బూత్లో నుంచి బయట వస్తే 150 మంది నా పైన సామూహికంగా దాడి చేసి ఒక ఆటో తీసుకుని వచ్చి బండిని గుద్ది, నేను నా సోదరుడు ఇద్దరు పడిపోయినాం. మా పైన దాడికి వచ్చిన ఏమని అడుగుతారు, మీరు ముస్లిం మహిళల్ని బుర్కా ఎత్తి మొహాలు చూసినారు అంటారు. అంటే అక్కడ ఒక ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు. ఎవరైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక మహిళా అధికారిని పోలింగ్ బూత్లో పెడితే అక్కడ ఒక మహిళా ఆఫీసర్ ఉన్నారు. ఎవరైతే అనుమానాస్పదంగా పేరు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ వాళ్ళకు తెలియకుండా ఎవరన్నా అడిగితే చెప్పకపోతే ఫేస్ ఎత్తి చూసే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. మేము ఎవరిని కానీ అలాంటి చర్యలు చేయలేదు, అలాంటి దుశ్చర్య. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక తల్లి, చెల్లి, భార్య ఉన్నారు. కాబట్టి అధికారులు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్నారు తప్పించి వాళ్ళు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మా పైన వేసి మా పైన దాడికి పాల్పడినారు. కానీ ఈరోజు భగవంతుడు వాళ్ళకు తగిన శాస్తి చేశారు కదా సార్. రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు సయ్యద్ సోహెల్ ఆర్థిక పరిస్థితి 0. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే సయ్యద్ సోహెల్ బాషా గారు కోట్లు సంపాదించారన్నారు ఒక ఆరోపణ ఉంది. ఈ 6 నెలల్లోనే ఇది ఎలా సాధ్యమైందండి? అంటే ఏమంటారు? మీకు ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నేను రాజకీయాల్లో రాకముందే స్వచ్ఛందంగా మా పెద్దలు ఏమిచ్చారో అది తర్వాతి విషయం. నేను కోట్లు సంపాదించి నేను ఒక స్థాయిలో ఉండడం అనేది వాస్తవం. స్వచ్ఛందంగా నా ప్రజలకు నేను చేసింది ఎంతో ఉంది. రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను చేసింది మా పుంగూరు ప్రజలకు, మా పార్టీకి, మా అధినాయకత్వానికి, మా ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారికి కూడా తెలుసు. నేను ఈ సమాధానం మా ప్రజలకే వదిలేస్తాను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను సార్. ఓకే అండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సయ్యద్ సోహెల్ బాషా గారు పొంగునూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున లాబింగ్లు చేస్తూ వచ్చిన మొత్తంలో మీ ఇన్ఛార్జ్కు నెల 10 లక్షల కప్పం కడుతున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంటే రాజకీయాల్లో ఒకరిపైన బురద చెల్లడం, ఒకరిపైన తప్పుడు ప్రచారాలు చేయడం, అంటే ఈరోజు నేను కొంతమంది తప్పు చేశారని చెప్పి వాళ్ళని విమర్శించడం అనేది చాలా తప్పు సార్. అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనం ప్రజల్లో మంచిని తీసుకెళ్లాలా, మా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలా, మనకు వచ్చినటువంటి పేరుని దాన్ని వాడుకొని ప్రజలకు ఏదో మా సొసైటీకి కానివ్వండి, మా ఊరికి కానివ్వండి, మా కమ్యూనిటీకి కానివ్వండి మంచి చేయగలిగితే అదే చాలా గొప్పది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పు చేస్తే ఇంటెలిజెన్స్ ఎట్లుందో, రాజకీయం ఎట్లుందో మీకు అందరికీ తెలుసు. కానీ ఇలాంటి తప్పుడు వాస్తవాలు, తప్పుడు విషయాలు వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళ విజ్ఞతకి వదులుతా ఉంటారు. ఎందుకంటే ఈరోజు మా ఇన్ఛార్జ్ వర్యులు గురించి వాళ్ళు చెప్తా ఉన్నారే, మా ఇన్ఛార్జ్ వర్యులు పోటీ చేయకముందే ఇలాంటి విషయాలు చాలా చెప్పినారు. సూట్ కేస్ బాబు డబ్బులు తీసుకొని లొంగిపోతారు అని. కానీ ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి మా చల్లా రామచంద్రారెడ్డి గారు. మా లాంటి నాయకులు నిలబెట్టిన నాయకుడు చల్లా రామచంద్రారెడ్డి గారు.
కానీ ఒక మాట ఈరోజు చెప్పగలుగుతున్నా సార్, ఆయన బ్రాండ్, ఆయన వేసే చెప్పుల కాడ నుంచి తినే ఫుడ్ వరకు ఇక్కడ తెలియకపోవచ్చు. ఆయన ఆశిస్తే ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఆయన ఒకసారి ఇది నాకు వద్దు అనుకుంటే ఆయన ఆ పక్క కూడా చూడడు. నాకు తెలుసు, ఎందుకంటే నేను పర్సనల్గా ఆయనతో ఉంటాను కాబట్టి నాకు కొన్ని విషయాలు బాగా తెలుసు. ఆయన డబ్బుకు ఆశపడే వ్యక్తి అయితే కాదు. ఎలాంటి పెద్ద మనిషి వచ్చినా, ఎలాంటి లాబింగ్ చేసినా కూడా డబ్బులకు లొంగే వ్యక్తి కాదు. పదవులకి లొంగుతాడా అంటే దానికి కూడా కాదు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని అడిగిన వ్యక్తి అయితే ఆయన కాదు. మేము వెళ్ళి స్వచ్ఛందంగా మా అధినాయకుల దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తామంటే కూడా ఆయనకు అంతా తెలుసు, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో అంతా తెలుసు, మీరు మీ పని చేయండి అని చెప్పిన వ్యక్తి చిత్తూరు జిల్లాలో చెల్లా రామచంద్రారెడ్డి గారు సార్. ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మీ పైన సుమారు 17 కేసులు పెట్టారు, అందులో ఒక రేప్ కేసు కూడా ఉందనుకోండి. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారండి మీరు? నేను సుమారు మీకేమి ఆ జైల్లో ఉన్నప్పుడు మీకేమి ఇదే ఎందుకురా ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను, ఎందుకు ఈ కేసులున్నా ఇదేం బాధపడలేదండి మీరు ఎప్పుడు? సుమారుగా జైల్లో ఉన్నాను. అదొక ఎత్తు అయితే, నేను జైలు నుంచి బయటకు రావడం, జైల్లో ఉన్నప్పుడు నాకు పార్టీ నుంచి పెద్దలు ఎవరైతే మా ఇన్ఛార్జీలు కానివ్వండి, రమేష్ అన్న కానివ్వండి, వాసన్న, కడప వాసన్న కానివ్వండి, అలాగే మా జిల్లాలో నాయకత్వం ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో ఉండే నాయకత్వం అంతా కలిసి కుమ్మడిగా చిత్తూరు కలెక్టరేట్, చిత్తూరు ఎస్పీ దగ్గర వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం. అలాగే మా అధినాయకత్వం నేను రిలీజ్ అయిన వెంటనే నేను ఇంటికి కూడా వెళ్ళలేదు సార్. నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని నారావారిపల్లిలో, అలాగే లోకేష్ గారిని వాళ్ళ స్వగృహంలో కలిశాను. ఆయన ఒకటే చెప్పారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడద్దు, నేనున్నాను, నేను ఆదుకుంటాను, నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నారు. ఇప్పుడు ఇంకొక 10 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ రోజు 2 సంవత్సరాల ముందే నేను భయపడలేదు సార్. ఈరోజు అధికారం వస్తే నేను భయపడతానా? ఇంకా రానున్న రోజుల్లో అధికారం కోల్పోతే కూడా నేను భయపడే ప్రసక్తే లేదు సార్. ఇంక మీరెందుకు భయపడతారు? ఇప్పుడు మీరు పెడుతున్నారు కదా వాళ్ళ పైన, ఇక మీరు పెడుతున్నారు కదా రివెంజ్ కేసులు. వాళ్ళు పెట్టినట్టుగా వాంటెడ్ గా మేమేమి దొంగ కేసులు పెట్టలేదు సార్, ఫేక్ కేసులు పెట్టలేదు. వాళ్ళైతే తప్పులు చేసినారు, ఆ తప్పులకు వాళ్ళు దొరికినారు. ఏదైతే చట్టం ఉందో తన పని తను చేసుకొని పోతాను, అంతే తప్పించి మేము ప్రత్యేకంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కేసులు ఇరికిచ్చే పని అయితే మేము చేయలేదు సార్. అంత సమయం కూడా లేదు. మేమంతా మా దృష్టి అభివృద్ధి పైన పెట్టాం కాబట్టి మేము ఇలాంటి తప్పుడు పనులకి పోమని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఇప్పుడు పొంగునూరు సమీపంలో లద్దిగం చెరువు ఉంది కదండి? అవును సార్, ఉంది. రోజు అక్కడి నుంచి ఎన్ని లోడ్లు టిప్పర్లో ఇసుక కర్ణాటకకి వెళ్తుందండి? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పొంగునూరు సమీపంలోని లద్దిగం చెరువు నుంచి మీ నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా ఇసుకను కర్ణాటకకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారని, అందులో ప్రధాన సూత్రధారి మీరే అని, దీనికి గాను మీ నాయకునికి సుమారు నెలకు 18 లక్షలు కప్పం కడుతున్నారన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో నిజం వాస్తవం ఎంతంటారు? సార్, నేను ఒక విషయం ఈరోజు క్లియర్గా చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక టిప్పర్ ఇసుక రేట్ మీకు తెలిసి ఉంటుంది, ఎంతో చెప్పండి సార్? సుమారు 50,000 ఉండింది అప్పట్లో. ఇప్పుడు ఎంత ఉంది సార్? సార్, ఈరోజు ప్రభుత్వ పాలసీ ఎట్లుందంటే ఉచిత ఇసుక పాలసీ. ఎవరైతే ట్రాక్టర్ తీసుకెళ్లి ఇసుక ఎత్తుకొని ఇంటికి పోవచ్చు ఫ్రీగా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా కాకపోయినా ఒక్కసారి అధినాయకుడి గారి ఆయన నోటి వాక్యం వచ్చేస్తే అది ఇంప్లిమెంట్ అయినట్టే. మీరు రిచ్ల కాడు కావచ్చు, చెరువుల కాడు కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలు వారికి కావాల్సినటువంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళ ఊర్లో దాన్ని సంరక్షించుకుంటా ఉన్నారు. అదేవిధంగా లద్దిగం విషయానికి వస్తే ఇలాంటి చర్యలు ఊరికే రూమర్స్ చాలా వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఒక రోజు పర్సనల్ గా పుంగనూరులో కానీ పుంగనూరు బైపాస్ లో కానీ నిలబడితే ఎన్ని పనులు వెళ్తా ఉన్నాయని మీరుగా తెలిసిపోతారు సార్. 1-2 వాస్తవంగా జరిగిండొచ్చు, ఏదో నాయకులు వాడుకో ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయంగా ఏదో నాయకుడు ఏదో తప్పు చేశాడని చెప్పి ప్రతి ఒక్కరిని విమర్శించడం అనేది తప్పు. ఏదో గ్రామ స్థాయి నాయకుడో మండల స్థాయి నాయకుడో ఎవరో ఒక 5 లారీలో 10 లారీలో 10 టిప్పర్లో సొంత దానికి వాడుకో ఉండొచ్చు. దాన్ని తప్ప నేనైతే భావించాను సార్. ఎందుకంటే దొంగతనం చేసేది వేరు, ఇక్కడ ప్రభుత్వ పాలసీ ఉంది. నాయకులు దాన్ని వాడుకోవడం అనేది, మీరు బెంగళూరుకి వెళ్తా ఉందంటారే, బెంగళూరులో ఇసుక బ్యాన్. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏమంటే బెంగళూరులో కర్ణాటకలో ఇసుక బ్యాన్. మీరు తీసుకెళ్తే రోడ్లో బండితో సహా డ్రైవర్ని కూడా ఎర్రచందనం కేసు పెట్టి లోపలేస్తారు. అంటే ఈ విషయం తెలియక ప్రతి ఒక్కరు కర్ణాటక తరలిస్తున్నారు, చెన్నై తరలిస్తున్నారు, ఏదేదో చెప్తా ఉంటారు సార్.
ఇవన్నీ అవాస్తవాలు సార్, దీన్ని గమనించాలి. ఓకే అండి, ఇప్పుడు మీ ఎమ్మెల్యే పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన రాజంపేట పార్లమెంటు శాసనసభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఓకేనా? అవును సార్. వీళ్ళు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నాయకులు. అవును. వారు నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి సార్. గతంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయో మీకు తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. మా అధినాయకులు పొంగనూరుకి వస్తే మీరు అధికారులను పెట్టుకొని మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని గో బ్యాక్ చంద్రబాబు, బొల్లిబాబు ఎందెందో మాట్లాడారే, అలాంటి వారిపైన మేమేమన్నా కేసులు లోపలేసామా? ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, ఏదైనా అలాంటి వారిపైన చర్యలు తీసుకున్నామా? ఇప్పుడు వాళ్ళు చేశారనే కదా పట్టం మీకు కట్టింది సార్. మీరు కూడా చేస్తే ఎలాగా సార్? నేను అదే చెప్తున్నా, వారు చేశారని చెప్పి మేము ఎక్కడా చేయలేదు, కానీ వాళ్ళు తప్పులు చేసినారు. తప్పులు చేయడానికి శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు మమ్మల్ని, మేము క్యాంపెయిన్ చేయడానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకున్నారు, మా పైన దాడులు చేసినారు, మా పైన అటెంప్ట్ మర్డర్ చేసినారు, మా నాయకుల పైన అటెంప్ట్ మర్డర్ చేసినారు. ఇలాంటివన్నీ మేము తట్టుకొని ఈరోజు నిలబడగలిగినామంటే మా మనోధైర్యం, మా అధినాయకులు, మా లోకేష్ బాబు గారి మనోధైర్యంతో మేము ఈరోజు అక్కడ మా నియోజకవర్గంలో నిలబడగలిగినాం. యువగలంలో ఒకే మాట అన్నారు, ఈ రోజు మీరు నిలబడగలిగితే భవిష్యత్తులో మీరు నాయకులుగా ఎదిగే అవకాశం నేను ఇస్తానన్నా. ఆ ఒక్క మాటతో ఈరోజు మేము కాన్స్టిట్యున్సీలో మా వంతుగా మా నుంచి ఇంకొక 10 మంది ముందరికి రావాలా, మేము ఈరోజు ఉన్నా లేకపోయినా ఇంకొక 10 నాయకులు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో రావాలా, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ముందరికి వెళ్తున్నాం. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలాంటి రాజకీయం చేశారంటే, శ్మశానంలో, ముస్లిం శ్మశానంలో సమాధులు తోవేవానికి కూడా రికమెండేషన్ చేస్తే వానికి ఆఖరికి ముస్లిం సమాజం వానికి రికమెండ్ చేయలేదు. దీన్ని అంటారా సార్ రాజకీయం? చెప్పండి, మీరే చెప్పండి. ఒక సలీం అనే వ్యక్తి సమాధులు తవ్వుతాడు. గత 2 సంవత్సరాల ముందు వరకు సమాధులు తవ్వేవాడు. అతన్ని ఏదో అనివార్య కారణాల వల్ల కరోనాలో ఏదో చేశాడని తీసేస్తే అతను మినిస్టర్ గారి దగ్గర వెళ్తే మినిస్టర్ గారు దాన్ని సిఫారిషుగా ఇస్తే కూడా ఆ రోజుల్లో వర్తించింది, కానీ ఈ రోజు వర్తిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాడు. ఈ రోజు కూడా ఎమ్మెల్యే కదా సార్ ఆయన, ఈ రోజు కూడా పార్లమెంట్ సభ్యులే కదా ఆయన, వాళ్ళ కొడుకు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి పైన దాడి చేయడం, అది ఏ రకంగా దాన్ని మీరు సమర్థిస్తారండి? నిజంగా ఒక మాజీ ఎంపీ పై మీరు దాడి చేయడం సమంజసమేనా సార్? ఆ రోజు ఎవరైతే ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయినారో ఆ రైతులు ఎవరైతే మా పార్లమెంట్ ఎంపీ గారు ఉన్నారో వారు మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటికి వస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం, వాళ్ళు వస్తారు, మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రైతులు మేము వెళ్ళి ఆయనకి అడగాల, ప్రాజెక్టుల కింద మేము భూములు కోల్పోయినాం, ఏదైతే ఆవులపల్లి ఉందో ఎలాగైతే ఇడిపల్లిలో ప్రాజెక్ట్ కింద ఉందో, వాళ్ళందరూ వచ్చి, రైతులు వచ్చి అడిగితే ఏముంది సార్, మీరు వస్తే మీరు అడుగుతాను, నా భూమి కోల్పోయినాను, నాకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తామని అడుగుతారు, అంతే తప్పించి ఏం అడుగుతారు సార్ రైతులు? మీరు నిస్సహాయ స్థితిలో మేము వెళ్ళినాం సార్. మా కార్యకర్తల పైన ఒకనికి చెవు డ్యామేజ్ అయింది, చెవు పొర డ్యామేజ్ అయింది, మైనర్ పిల్లోడు, అతనికి చెవు పొరపోయింది, ఒక రైతుకి తల పగిలింది, సుమారు 10-15 మందికి తలలు పగిలితే కేసులు మా పైన తిరిగి పెడతారా సార్ మీరు? అంటే మీరు కూడా పెట్టారు కదా సార్, అధికారం వచ్చి కూడా ఆ రోజు మా పైన కేసులు పెట్టినారంటే మీరు అర్థం చేసుకోండి. ఒకటండి, ఇప్పుడు ఆడ ఏం జరిగిందో గొడవ ఎవరిది తప్పో ఓకే, అది పోలీసులు విచారణలో తేలుతుంది. కానీ మీరు మన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పైన మీరు ఫిర్యాదు చేశారంట సార్. నేను ఎఫ్ఐఆర్ చేయడం అనేది వాస్తవం. ఆ రోజు నా పార్టీకి కానివ్వండి, నా కార్యకర్తలకు కానివ్వండి, మా ప్రజలకు కానివ్వండి అనివార్యం సార్ అది. ఆ రోజుకి అంటే ఒకటి ఏ ధైర్యంతో ఆయన మీద ఫిర్యాదు చేశారండి సార్? ఒకటే నేను ఏమంటానంటే, ఈరోజు మా ప్రభుత్వం ఉండొచ్చు, నేను చేయగలుగుతాను, ముందు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నింది, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, రేపటి కూడా వాళ్ళు చేయగలిగింది చేస్తారు. కానీ మేము పార్టీని నమ్మి, అధినాయకత్వాన్ని నమ్మి, మా లోకేష్ బాబు గారిని నమ్మి మేము పార్టీలో వచ్చినాం. మా ఇన్ఛార్జీలు ఒకే ఒక మాట చెప్తారు, రాజకీయం చేసిన రోజులు రాజకీయంగానే చేయాలి కానీ వ్యభిచారం మాదిరి చేయకూడదు అన్నారు. దాన్ని రాజకీయంగానే తీసుకెళ్తాం సార్. ఎందుకంటే ఆ రోజు వరకు నాకు ఫ్యూచర్లో నాకు సమస్య అని వస్తే నాకు ఆదుకోవడానికి నా అధిష్టానం ఉంది.
నాకు లోకేష్ బాబు గారు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారు. రేపు పొద్దున పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే పుంగనూరులో తిరుగుతారా మీరు? నేను పుంగనూరులోనూ తిరుగుతా, రాష్ట్రంలోనూ తిరుగుతా, నా జిల్లాలోనే ఉంటా సార్. నేను మొట్టమొదటిసారి నేను పార్టీలో వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేసి నన్ను జైలుకి తీసుకెళ్తే నన్ను ఫస్ట్ ఆదరించిన వ్యక్తి నా ఇన్ఛార్జ్ శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారు. తర్వాత మా యువ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ లోకేష్ బాబు గారు. ఆయన ఒకే మాట చెప్పారు ఆ రోజు భుజం తట్టి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తల ఉంచొద్దు, వంగద్దు, నేనున్నా నీతో అని. అదే ఒక ధైర్యంతో ముందుకెళ్తున్నాం సార్. ప్రొఫెషనల్ వింగ్, టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ అని ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేస్తే ఆ ప్రొఫెషనల్ వింగ్లో ఒక భాగస్వామిగా ఉండడం అనేది నాకు చాలా గొప్ప విషయంగా భావిస్తా. ఆయనతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పాలించేవారు కూడా నేను ఆయనతోనే ఉంటా. నా జీవితాంతం నేను టీడీపీ పార్టీలోనే ఉంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే మీ పెద్ద వయసు కూడా ఏం కాదు, జనరల్గా నాకు తెలిసి ఒక 35-40 ఉంటాయండి. అవును సార్, అవును సార్. ఈ వయసులోనే మీరు ఇంత ఫెరోషియస్గా ఉన్నారు. యాక్చువల్లీ మీ మీద గతంలో కూడా ఏదో దాడులు జరిగాయని కూడా ప్రచారం ఉంది, నిజమేనండి అండి? సార్, ఒక 4 జిల్లాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పట్లో ఆయన ఎదుర్కొని మా కాన్స్టిట్యున్సీలో ఒక రెబల్గా ముందుకు వస్తూ ఉంటే మా కమ్యూనిటీలో, మైనార్టీ కమ్యూనిటీలో నాయకత్వం అనేది తక్కువ, చాలా వరకు ముందుకు రారు, భయపడతారు, ఏం జరుగుతుందో మాకెందుకు అనే విధంగా. కానీ నేను కొన్ని విషయాలను పక్కన పెట్టి, కొన్ని విషయాలను చూడకుండా నేను ముందుకు వచ్చి రాజకీయం చేస్తూ ఉంటే ఓర్వలేక నా పైన దాడులు చేసిన వాస్తవమే. ఈ రోజుకి వాళ్ళు పరస్పరంగా చేస్తానే ఉన్నారు, కానీ దానికి ఎదుర్కొనే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నా పార్టీ ఉంది, నా అధిష్టానం, మా ఇన్ఛార్జీలు మా లోకేష్ బాబు గారు ఉన్నారు, నాకు అదే చాలు సార్. ఇప్పుడు పొంగనూరులో గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళను ఇబ్బందులు పెడతాము అనేసి మీరు పెడుతున్నారు కూడా. ఇది ఇదే ప్రొలాంగ్ అయితే, అంటే రేపు పొద్దున ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఇదే కొనసాగితే ఇది కొంచెం ఇదిగా లేదండి? ఇది అది రాజకీయ వేధింపులు, దీంట్లో సతమతమయ్యేది కార్యకర్తలు, ప్రజలే కదండి సార్. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేది ఒకటి రాసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. పుంగనూరులో ఏదో చిన్న బుక్ మేము కూడా రాసుకున్నాం సార్. అప్పట్లో ఆయన ఇన్స్పైర్ అయ్యి చిన్నది ఒక బుక్ రాసుకున్నాం. తప్పు ఎవరైతే చేసినాడో వాడిని చట్టపరంగా శిక్షించే బాధ్యత మేము కూడా తీసుకున్నాం. మా ఇన్ఛార్జీలు దాన్ని కూడా ఒకవైపు రాసి పెట్టారు. సమయానుసారం దాన్ని వాడుతా ఉన్నాం అంతే తప్పించి. ఎన్ని పేర్లు రాశారండి మీ బుక్ లో? సార్ అది ఉంది, దాని లిస్ట్ ఉంది, మండలం వైజు దాన్ని యాక్షన్ స్టార్ట్ అది ఆల్రెడీ జరుగుతా ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. ఎందుకంటే రాజకీయంగా కాన్స్టిట్యున్సీని ఒక ట్రాక్ లో తీసుకురావాలంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే రాజకీయంగా ఒక పార్టీ కానివ్వండి, ఒక నాయకుడు కానీ ఒక మంచి చేయాలనుకుంటే చాలా చెడులు వస్తాయి. అలాంటి చెడును మించి ముందుకు పోవాలంటే ఇలాంటి చెడు శక్తిని అందరినీ అంతం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఇలాగే గొడవలు పడుతూ ఉంటారా? పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చర్యలు తీసుకుంటారా? సార్, బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని వాడారు. వైఎస్ఆర్సీపీ కూడా కులాల్లో, మతాల్లో, కమ్యూనిటీల్లో, మసీదుల్లో, గుడుల్లో, దర్గాల్లో ప్రతి ఒక్కరిని డివైడ్ అండ్ రూల్, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, పిల్లోల్ని డివైడ్ చేసి వాళ్ళ ఇళ్లలో అన్నతమ్ములను గొడవలు పెట్టి, మతాల్లో గొడవలు పెట్టి ప్రతి ఒక్కరిని డివైడ్ అండ్ రూల్ చేసి పాలించింది. కానీ ఈరోజు మేము దాన్ని దూరం చేసి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తూ మా ఇన్ఛార్జీలు కానివ్వండి, మా అధినాయకత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎలాగైతే చిన్న క్యాడర్ కానివ్వండి, ఒక కార్యకర్త కానించి నాయకుడి వరకు కూడా వాళ్లకు ఎలాంటి మనం ఏం చేయగలుగుతాము, రానున్న రోజుల్లో ఏం చేయాలి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి, ప్రభుత్వం బలోపేతానికి ఏం చేయాలి, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఏం చేయాలి, మండలంలో ఎలాంటి సదుపాయాలు మేము తీసుకురావాలి, పెట్టుబడులు ఎలాంటి తీసుకుని రావాలి, రోడ్లు ఎక్కడైతే మరమ్మతులు చేయాలో దాన్ని మరమ్మత్తు ఒక దిశగా, టెండర్లు ఎక్కడ కాల్ఫార్ చేయాలో దాన్ని టెండర్లు కాల్ఫార్ చేస్తున్నారు, ఎక్కడైతే ఫ్యాకల్టీ తక్కువ ఉన్నారో వాళ్ళని ఫ్యాకల్టీ ఫిలప్ చేస్తున్నారు, ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైనా షార్టేజ్ ఉంటే దాన్ని సర్దుబాటు చేస్తున్నారు. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన జిల్లాలో మంచి రెబల్
మంచి కష్టపడే ఒక కలెక్టర్ గారు కూడా దొరికినారు. అదే మాకు ఒక మంచి ప్లస్. ఒక 2 minutesలో రెస్పాండ్ అయ్యేటువంటి కలెక్టర్ నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు, కానీ ఆయన రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పరంగా అధికారులు కూడా దానిపైన ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు పొంగునూరు అభివృద్ధికి మీరు తీసుకున్న చర్యలు ఏమంటే ఏం చెప్తారండి? సార్, సుమారుగా మీరు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రోడ్లు ఎవరైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో టెండర్ కాల్ ఫార్ చేశారు, ఆల్రెడీ వర్క్స్ ఇన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. స్కూల్స్లో కూడా మొన్ననే ఒక ప్రోగ్రామ్స్ కూడా కాల్ ఫార్ చేశారు స్టేట్ వైజ్. ప్రతి ఒక్కరు దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో కూడా ఏదైతే ఫ్యాకల్టీ సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫిలప్ చేస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే 6 నెలలు అయింది సార్ ప్రభుత్వం వచ్చి, ప్రతి ఒక్కటి మున్సిపల్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి, డ్రైనేజ్ కాడి నుంచి రోడ్ల కాడి నుంచి వాటర్ సమస్య కాడి నుంచి ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటి దాన్ని సర్దుబాటు చేసుకుని వస్తూ ఉన్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల కొన్ని చోట్ల కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యత కమిషనర్ గారు, కలెక్టర్ గారు తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మా ఇన్ఛార్జీలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఒక 5-man కమిటీ అనేది పొంగునూరు డెవలప్మెంట్ కమిటీ అనేది వేసి ఒక 5 మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేసి, దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి. ప్రతి ఒక్కటి ఆయన కనుసంధానంలో నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కటి రిపోర్ట్ హైకమాండ్ వరకు పోతుంది. ప్రతి ప్రజలు ఏదైతే అప్డేట్ ఉందో ప్రతిదీ సోషల్ మీడియా, ఈరోజు సోషల్ మీడియాలో అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏమైనా తప్పు చేసినా కూడా ప్రజలు ఉపేక్షించారు. ఇప్పుడు సయ్యద్ సుహైల్ గారు మున్సిపల్ చైర్మన్ స్థానంపై కన్నేసి అందులో భాగంగానే టీడీపీ నాయకుల బలవంతంతో రాజంపేట ఎంపీ పైన కేసు పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. ఇది నిజమా కాదా చెప్పండి? సార్, నేను మున్సిపల్ చైర్మన్ కావాలని అనుకోనింటే 4 సంవత్సరాల ముందే వింటాను సార్. కానీ ఈరోజు దైవ నిర్ణయం ఒకటి, నా నిర్ణయం ఒకటి. ఈరోజు పార్టీని నమ్ముకొని పార్టీ అధిష్టానం మా ఇన్ఛార్జీలు ఏం నిర్ణయిస్తే దాన్ని తలొంచి ముందుకెళ్తా. నా నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, అలాగే నా కమ్యూనిటీ ప్రజలు నేను ఏం చేయగలుగుతానో దానికి 5 సంవత్సరాల్లో నేను కొన్ని అజెండాగా పెట్టుకొని మా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ప్రతి ఒక్కటి దాన్ని నేను సర్దుబాటు చేసి దాన్ని క్లియర్ చేసే దిశగానే నేను ముందుకెళ్తాను. నేను చైర్మన్ అయినా ఇంకోటైనా ఏదైతే చేయగలుగుతానో నేను ఇలాగే సామాన్య కార్యకర్తగానే నేను చేయగలిగినప్పుడు నాకు దానిపై నేను పెద్దగా ఆశయం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు చైర్మన్. నేను లేమని వచ్చిన సయ్యద్ బాషా అప్పుడే చైర్మన్ టికెట్, ఇందుకు మీరు ఏం చేశారని మీకు చైర్మన్ టికెట్ ఆశిస్తున్నారంటే ఏం చెప్తారా? సార్, నా పొంగునూరు ప్రజలు నేను చైర్మన్ కావాలనేది సెకండరీ సార్. నా అధిష్టానం ఒకటి నిర్ణయిస్తే ఏం చైర్మనే కదా సార్. మీరు అనుకుంటా ఉండొచ్చు నా ఏం చైర్మన్ అని, కానీ అధిష్టానం దృష్టి వేరే ఉండొచ్చు. మా ఇన్ఛార్జీలు ఏమనుకుంటారో, లేకపోతే నేను వేరే ఏదన్నా ఆశించవచ్చు, అది సెకండరీ. కానీ నేను చెప్పేది ఒకటే సార్, చైర్మన్ చేయగలిగిన పనులు నేను ఇప్పుడు చేయగలుగుతాను. ఏం చేశారు చెప్పండి? నేను వాళ్ళు ఒక సామాన్య వ్యక్తి నా దగ్గర సమస్య అని వస్తే నేను మా ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్ళి నేను దాన్ని పరిష్కరించే స్తోమత కానీ, నా మాట వినేటువంటి నాయకత్వం కానీ నాకు అంత కెపాసిటీ దేవుడు ఇచ్చినాడు కాబట్టి నేను చేయగలుగుతున్నా సార్. నా చైర్మన్ ఆ కుర్చీలో కూర్చొని చేయాలనేది ఏం లేదు, కానీ దైవ నిర్ణయం ఏదన్నా ఉంటే దాన్ని ఎవరు కాదనలేరు. నేను దాన్ని ఓకే అండి. ఆ దైవ నిర్ణయం మీపై ఉండాలని, మీరు అనుకున్న పదవి మీకు రావాలని ఆశిస్తూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకునేందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.